కార్పొరేట్ కంపెనీలకి ఇవాళ ఈ దేశ కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఆహారంగా వేయడానికి కావాల్సిన పద్ధతులు మరింత ఉధృత అవుతాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గమైన చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకొని ఇవాళ ఏదైతే రైతాంగం జైలు 27 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఉన్నదా లేదా, లేకపోతే ప్రాణాలు పోయినా పర్వాలేదనే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రైతు రానున్నటువంటి రోజుల్లో జరగబోయే పోరాటాల్లో మరింత ఉధృతిగా ప్రజానీకాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే మనం ఈ చట్టాలని వెనక్కి పట్టుకోవాలని ఈరోజు చట్టాలను, రైతులను దివాళా తీయించే మార్కెటింగ్ చట్టాలను, రైతులను దివాళా తీయించే మార్కెటింగ్ చట్టాలను, కార్పొరేట్లకు లాభం చేకూర్చే మార్కెటింగ్ చట్టాలను రైతులు తమ నిరసన తెలియజేయటం కోసం దేశవ్యాప్తంగా ఈ 23వ తేదీ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయటం ద్వారా ఈ దుర్మార్గమైనటువంటి వ్యవసాయ మార్కెట్ సవరించేటువంటి ముసాయిదా బిల్లుని తగలబెట్టాలని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఉన్న 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగినటువంటి ఒక చారిత్రాత్మక రైతు ఉద్యమంలో ఆఖరికి నరేంద్ర మోడీ దిగివచ్చి వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవడంతో పట్టి మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు కోరినటువంటి పూర్వరంగం జరిగింది. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం సందర్భంగా రైతులకి మరి ఎంఎస్పి చట్టబద్ధమైన హక్కుగా ఇస్తామని చెప్పి, అదేవిధంగా రైతుకి రుణ విమోచన చట్టాన్ని అమలు జరుపుతామని చెప్పి రైతుల మీద పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల విధానం, విద్యుత్ చట్టాన్ని కూడా ఉపసంహరించుకుంటామని వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ఈరోజు 2 సంవత్సరాలు జరిగినా కూడా ఉలుకు లేకుండా పలుకు లేకుండా నరేంద్ర మోడీ కాలయాపన చేస్తూ ఉన్నాడు. అందుకోసమే గత 26వ తేదీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు అనేటువంటి జరగటం జరిగింది. ఈ పూర్వరంగంలోనే పంజాబ్కు సంబంధించినటువంటి రైతు నాయకుడు దండేవాలా అనేటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. 27 రోజులు జరిగిపోయినాయి. ఈరోజు కూడా ఆయన చావు బతుకుల మధ్య ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే ఆయన దీక్షకు మద్దతుగా, దానికి సానుభూతిగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం కోసం, ప్రభుత్వం మెడలుంచే దానికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ పునరాలోచన చేయటం ద్వారా రైతు చట్టాలని, లేకపోతే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని ఉపసంహరించుకోవటం ద్వారా రైతులకి మేలు చేయాలని, రైతులకి న్యాయం చేయాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఇంకా భవిష్యత్తులో ఉద్ధృత రూపం దాల్చేదానికోసం కూడా సమాయత్తం కాబోతా ఉన్నాం.